వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి అధికారి చట్టాలకు లోబడి పనిచేయాలని, అప్పుడే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని ఫోరం ఫర్ డెమోక్రసీ ఫౌండర్ కూరగంటి హనుమంతరావు అన్నారు. గురువారం నందిగామ సబ్ రిజిస్ట్రార్ని కలిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జరుగుతున్న లోపాలపై షోకాజ్ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీజీ న్యూస్తో మాట్లాడారు. నా పేరు కూరగంటి హనుమంతరావు అండి. నేను ఫోరం ఫర్ డెమోక్రసీ నుంచి వచ్చాము. ఇక్కడ ఈరోజు నందిగామ సబ్ రిజిస్ట్రార్ గారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వారు చేసే పనులకు సంబంధించి చట్టాలు ఉంటాయి, చట్టబద్ధంగా పనిచేయాలనేది మా డిమాండ్. గత కొంతకాలంగా డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఫేక్ డాక్యుమెంట్లు రావటం, ప్రాపర్టీకి సంబంధించి అందులో భూమి వివాదాలు ఎక్కువగా కోర్టులో నడవటం వలన మేము కూడా దీని మీద అధ్యయనం చేసి మరి సబ్ రిజిస్ట్రార్ యాక్ట్లో చట్టబద్ధంగా డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము ఈరోజు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారిని 15 రోజుల్లో వివరణ ఇవ్వమని కూడా అడగడం జరుగుతూ ఉంది. ఇందులో సెక్షన్ 26 ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా డాక్యుమెంట్కి సంబంధించి ఆన్లైన్లో డిజిటల్లో ఉండే దాన్ని ఆధారం చేసుకొని పట్టాదారుడిగా నిర్ధారించి రిజిస్ట్రేషన్ చేయటం కాకుండా, మరి ఇది పూర్వార్జితంగా సంక్రమించినట్లయితే లేదా పిత్రార్జితంగా సంక్రమించినట్లయితే అంతకుముందు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డుని తీసుకురావడం, దస్తావేజ్కి యాడ్ చేయటము. రెండోది, దాంట్లో పూర్వార్జితం చెప్పడానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జత చేయటము, ఇవన్నీ ఉండాలి. తర్వాత ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో, ఎవరైతే చేస్తున్నారో అవతల వాళ్ళకి, ఆ చేసేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఎంతైతే విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణానికి సంబంధించినటువంటి ఎఫ్ఎంబి అంటే మ్యాప్ కూడా అతని పేరు మీద వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి 10 ఎకరాల విస్తీర్ణంలో 2.5 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ 10 ఎకరాల నుంచి 2.5 ఎకరాలకు కూడా ఎఫ్ఎంబి ఉంటే పూర్తి స్థాయి అతని హక్కులు ఉన్నట్లు మనం నిర్ధారించాల్సినటువంటి బాధ్యత సబ్ రిజిస్ట్రార్ గారికి ఉంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ జరగట్లేదు. తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పి ఈసీలు తీయటం కానీ, మరి గతంలో వాళ్ళు ఏవైతే స్వభావంలో మరి దస్తావేజులు పేర్కొన్నారో ఆ స్వభావానికి తగ్గట్టు రెలివెంట్గా డాక్యుమెంటేషన్లో ఆ పాయింట్స్ ఉన్నాయా లేదని వెరిఫికేషన్ చేయడం కానీ, హద్దులు నిర్ణయించే క్రమంలో కానీ, మరి 3-4 సర్వే నెంబర్లు చేసేటప్పుడు కూడా వేరువేరుగా ఎఫ్ఎంబీలు ఉన్నాయా లేవో చూడటం కానీ, ఇవన్నీ చేయకపోవటం వలన ఆ డాక్యుమెంట్ల మీద ఏదైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆ అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకుపోవటం వలన ఇవాళ నకిలీ డాక్యుమెంట్లు ఎక్కువగా రావటం, ఈ విషయాలపైన కోర్టులు ఆశ్రయించడం, దీనివల్ల రెవెన్యూ డిపార్ట్మెంటు, సబ్ రిజిస్ట్రార్ డిపార్ట్మెంటు భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తున్న క్రమంలో ఇది పేదలకి ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం వలన చాలా అన్యాయం జరుగుతుంది. అటు పట్టాదారు పాస్ పుస్తకం రెవెన్యూ డిపార్ట్మెంట్లోను, ఇటు సబ్ రిజిస్ట్రార్ యాక్ట్లోను చేయకపోవడం వలన ఇవాళ డాక్యుమెంటేషన్లో తేడాలు రావడం వలన ఇవాళ మరి అనేక సంవత్సరాలు బట్టి కోర్టులో జడ్జిమెంట్కు నోసుకోకుండా మరి సామాన్య ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము పేదల పక్షపాతిగా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారు నోటీస్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాము. ఇంప్లిమెంటేషన్ కారణం అనధికారికంగా చెప్పేది ఏమిటంటే, ఎక్కువగా రెవెన్యూ రావడం కోసం ఆన్లైన్లో ఉంటే చాలు చేసేవచ్చని చెప్పి మరి మౌఖికంగా మాకు ఆదేశాలు ఇస్తున్నారు. మరి ఇన్స్పెక్టర్ జనరల్ నుంచి తర్వాత మంత్రివర్గాల నుంచి ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. వాటికి ఆధారాలు లేవు కాబట్టి ఆ ఆరోపణలు నేను పరిగణలో తీసుకోవట్లేదు. కానీ చట్టబద్ధంగా పనిచేస్తే ఈ సమస్యలు రావు. కాబట్టి చట్టబద్ధంగా పనిచేయాలనేదే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులతో మరి సమర్థంగా మనం ఈ చట్టాన్ని అమలు చేసుకునే బాధ్యత ప్రజలు కూడా ఉంది. కాబట్టి ప్రజల వైపు ఈ చట్టం పట్ల అవగాహన కల్పించే క్రమంలోనే వారికి ఈరోజు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు 15 రోజుల తర్వాత ఇచ్చే ఆన్సర్ను బట్టి మళ్ళీ మీకు అసలు విషయాలు తెలియజేస్తాము. మేము కోరుకునేది ఒకటే, పూర్తి స్థాయిలో ప్రజలకి చట్టబద్ధంగా పనిచేయాలని, చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ యాక్ట్ని అమలు చేస్తే ఈ సమస్యలకి, ప్రజల యొక్క సమస్యలకి, భూమి వివాదాలు ఎక్కువగా పునరావృతం అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పెనుగంచిప్రోలు వసంత విహార్ గార్డెన్స్లో జగ్గేపేట నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అత్యంత ముఖ్యమని అన్నారు.
మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ రావు భౌతిక గాయానికి నందిగామ జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నందిగామ ప్యాక్ సొసైటీ చైర్మన్ కొట్టే హరికృష్ణ బద్రి మరియు నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మంత్రి నాదెళ్ల మనోహర్ నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. అమ్మాయి నుంచి ఫోన్ వచ్చిందని ఎగిరి గంతేసి మరీ వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే. తీయగా మాటలు కలిపి ఏకాంతంగా కలవాలి అని ప్లాన్ వేస్తారు. ఎవరూ లేని ప్రదేశానికి రమ్మని పిలుస్తారు. మాటలు కలుపుతారు. అప్పుడే ముఠా సభ్యులు ఎంట్రీ ఇస్తారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే భాగవతం బయట పెడతానంటారు. కుదరదంటే రేప్ కేసు పెడతాను అని బెదిరిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి 10 లక్షలు, జ్యోతిష్యుడి నుంచి 5 లక్షలు ఇప్పటికే వసూలు చేశారు. విచిత్రం ఏంటంటే ఓ పోలీసు అధికారి కొంతమంది కానిస్టేబుళ్లు కలిసి ఈ తతంగం నడిపిస్తున్నారు. భయపడితే డబ్బులు, లేకుంటే రేప్ కేస్. ఇదే వీళ్ళ పనితీరు. తస్మాత్ జాగ్రత్త. ఫోన్ వచ్చింది కదా అని, ఫోన్లో అమ్మాయి మాట్లాడింది కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. గోచి ఊడిపోగలదు. అంటే అడ్రస్ అదే సార్. ఏం చేసి అడ్రస్ అండి సార్? ఏం తెలియదు. అడ్రస్ అదే వచ్చింది. అడ్రస్ వెనుగోపల్ నగరు కంగారం కొట్టాల దగ్గర సార్. మహమ్మద్ షఫీ. సార్ ఏమో నేనైతే ఇంకా బ్లాక్ లో పెట్టేసినాను సార్. అంతే బ్లాక్ లో పెట్టేసాను. బ్లాక్ లో పెట్టాను. ఇంకా వేరే నెంబర్ తో అయితే ఏం రాలేదు. సార్ ఫోన్ చేయలే చిన్ని అక్క సార్? చిన్ని అక్క ఫోన్ చేయలే? చేయలే. ఏమే ఊరికే సార్ అడుగుతున్నాను. చేయలే. నేను చేస్తే ఇప్పుడు ఎత్తలే ఆయన. సండే ఏం చేస్తాను అని. అవునవును. ఏదో పూజ ఉందని హంబాపురంలో పోయింది సార్. ఏదో యాట్లో కొడుతున్నారా ఏదో వాళ్ళ ఊర్లో. అమ్మవరంలో. అవును సార్. ఇంకేం సార్ టిఫిన్ చేసినారా? అయిపోయింది. టిఫిన్ అయిపోయింది. అయిపోయింది సార్. దోశ తిన్నాను సార్. మధ్యాహ్నం సండే చూడాలి సార్. ఇంకా ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఇంట్లో ఇంట్లోనా సార్? ఉన్నారు సార్. పైన ఉన్నాను నేను. బాగుంది మమ్మీ. బాగా ఫ్రీగా బాగా. అవునా సార్. ఇంకేం సార్ విశేషాలు? ఏమని చెప్పను. మళ్ళీ ఫోన్ చేయలేదా? ఎవరు సార్? ఈడే మనం కలిసేవాడు. ఎవరు సార్? మనం కలిసింటేనే వాడు. ఆయప్ప సుబ్రహ్మణ్యం. లేదు సార్ ఫోన్ చేయలేదు. అప్పుడే ఇంకా రెస్పాండ్ కాలే కదా ఇంకా. బ్లాక్ లో పెట్టండి. అయ్యో బ్లాక్ లో నేనేం పెట్టలేదు. నాకైతే ఫోన్ అయితే రాలేదు సార్. మళ్ళీ అయితే ఏం ఫోన్ చేయలేదు. ఇంకేం సార్? డౌట్ వచ్చిందేమో సార్ అతనికి. అవును, డౌట్ వచ్చింది మనకి. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి ఆడే వాళ్ళకి వాటి నుంచి భయం ఉడిపోయింది వాళ్ళకి. నేను చెప్పిన చెన్నైకి జాగ్రత్త చేయాలి, చాలా తెలివైన దిగారు బాగా చెప్పిన. ఇప్పుడు ఆ జయాను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో. కార్ ఫాలో కా అని చెప్పి. ఇక కార్ అమ్మడి ఇప్పుడు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో పోయినప్పుడు వెనకాల బైక్ వస్తే ఇంకెక్కడైనా డౌట్ రాదా? ఇంకా అంతే కదా, ఇంకా డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అందుకని వాడు ఇదేదో మోసం జరుగుతుంది. వాడు మళ్ళీ ఆ ఏరియా వాళ్ళు కనుక్కున్నాడు. ఎవరు ఆమె ఏం కదని కనుక్కుంటే అప్పుడు మొత్తం అంతా బయలుదేరింది. అప్పుడు వాడు నాకే చెప్తున్నాడు ఇట్లంట ఇట్లంట అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర పోయినాడు. ఫస్ట్ ఎవరింటి కాటికి? జయ వాళ్ళ ఇంటి కాటికి. జయ వాళ్ళ దగ్గరికి శారీ బిజినెస్ చేస్తుందని చెప్పి ఫస్ట్ పరిచయం అయ్యి అట్లా శారీలు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర పోయినాడు. ఫస్ట్ ఇల్లే కాల్ చేసిన రాంగ్ నంబర్ మాదిరి. హలో, వాళ్ళిద్దరు పోతే మీరేం చేస్తారంటే శారీ బిజినెస్ చేస్తా అని చెప్పి వినిపిస్తాను.
హలో, శారీ గురించి బిజినెస్ చేస్తానని చెప్పింది. సరే మాకు శారీలు కావాలా అది అంటే సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఒక రోజు ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది. మరి సరే ఆడెక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయట కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో. ఇంకా అప్పుడు వాడు ఇంక భయమే, ఇంక అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు మీ యొక్కదని అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరో మొత్తం చెప్పేశారు. కదా మొత్తం చెప్పేశారు. అంతే ఆల్రెడీ ట్రైల్ అయిపోయిండేది, ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్? ఇవి చెప్పేశారు. ఇంకేం సార్ డ్యూటీ పోలేదా? డ్యూటీలోనే ఉన్నా. ఇది ఇటుకలపల్లి కదా సార్? అవునవును. ఆ రోజు కన్ఫ్యూజన్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటుకలపల్లి అన్నారా? ఇంకేం సార్ విశేషాలు? ఏమి ఆ రోజు కన్ఫ్యూజన్ అంతా, వాడు ఏయాలకి నంబర్ ఇలా అవునులే. వాడు అడిగినాడు, నువ్వు చెప్పిన నెంబరా సార్? నెంబర్ అయితే ఇచ్చినాడు సార్ అతను. ఎంతసేపుకి ఇవ్వకుంటే నేను అడిగితే ఇచ్చా. వాడు మళ్ళీ నాకు ఆ రోజు చెప్పలేదు వాడు. ఇంకా అంటే నెంబర్ నువ్వు ఎట్లా తిరిగి వాడే ఇచ్చేటట్లు చెయ్యని చిన్ని అక్క అంటుందా. నేను ఇంక ఎట్లా చేసేది అని వాడు ఈకోకుండా ఉన్నాడు. నెంబర్ నువ్వు ఇప్పించుకునే దానికంటే ఇంక వాడంతా వాడే నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాడు మళ్ళీ 2 days తర్వాత నాకు చెప్పినాడు, ఇట్లా నంబర్ అడిగింది ఇచ్చాను అని చెప్పి. ఇట్లా మాట్లాడుతుంది అంటే మామూలుగా అంటే చిన్ని అక్క వాళ్ళకి స్కార్పియో వాళ్ళతోనే అంట కదా సార్ కొనిండేది? ఇంతకుముందు వాళ్ళ కొడుకుతో ఓకే సార్ చేస్తాను, హస్బెండ్ ఉన్నారు. ఓకే.